వాయిస్ ఎలాంటి ఫోక్ సాంగ్ ఎడిటింగ్‌ని ఎవరైనా గర్ల్స్ చేస్తే చాలా ఇంప్రెస్ అయితారు. ఫస్ట్ అయితే మీరు డెమో చూడండి. తర్వాత మీ ఫోటోస్‌తో ఎలా రీప్లేస్ చేసుకోవాలో చెప్తాను. సిలుక పచ్చాటి సీర సింగులు చెక్కి నీ సోయిల సెంపను ఎరుపెక్కి చూస్తున్నారు కదా! ఇంకా మీరు సౌండ్‌తో ఇంటే బాగా అనిపిస్తుంది. మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మీ దగ్గర ఎలర్ట్ మోషన్ యాప్ కావాలి. నేను యాప్ లింక్ అండ్ టెంప్లేట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. ఇక్కడ కింద ఒక ఫోటో ఉంది కదా! మీ ఫోటోస్‌తో రీప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడున్న ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్స్‌లోకెళ్ళి సంథింగ్ మీరు ఎవరికైతే ఈ వీడియో చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఇప్పుడు ఇలా ఫోటోని 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎందుకంటే కొన్ని ఫోటోస్ సైడ్‌కి అలా ఉంటాయి. అప్పుడు ఇలా 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. ఈ ఫోటో కూడా సేమ్ అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్స్‌లోకెళ్ళి ఇంకోటి ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. నేను ఇందాక చెప్పినా కదా! ఫోటో ఇలా సైడ్‌కి ఉంటదని. అప్పుడు మీరు చేయాల్సింది ఏందంటే ఇక్కడ 2 ఫింగర్స్ పెట్టుకొని ఇలా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు కొంచెం ఫోటో కిందకుంది కదా! అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ కింద ఎడిట్ షేప్‌లోకెళ్ళి వై సైజ్ పెంచుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకోండి వై సైజ్. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు బ్యాక్‌కొచ్చేసేయండి. ఈ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్స్‌లోకెళ్ళి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఎడిట్ షేప్‌లోకెళ్ళి వై సైజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసినాక ఫోటోని కొంచెం ఇలా డ్రాగ్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటది. మీకు వీడియో అంత కష్టమేమి ఉండదు. ఎందుకంటే మీకు నేను టెంప్లేట్ ఇస్తున్నా కాబట్టి సింపుల్‌గా అయిపోతది. ఇక్కడ ఇంకొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే ఇంకొక ఫోటో ఉంటది. ఆ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్స్‌లోకెళ్ళి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఉంటది. అడ్జస్ట్‌మెంట్ చేసినాక ఇక్కడ కొంచెం ఎక్సర్సైజ్ అయితే పెంచుకోండి. ఎందుకంటే ఫోటో కొంచెం సైడ్‌కుంది. ఇప్పుడు బ్యాక్‌కొచ్చేసేయండి. బ్యాక్‌కొచ్చినాక ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటది. సేమ్ ఆ ఫోటోస్‌ని ఎలా చేసాం ఈ ఫోటో కూడా అలానే. ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్స్‌లోకెళ్ళి ఇంకొకటి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఇప్పుడు ఇలా కొంచెం 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కొంచెం పైకి డ్రాగ్ అయితే చేయండి. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు బ్యాక్‌కొచ్చేసేయండి. ఇక్కడ ఇంకొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే కొన్ని ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్ కూడా సేమ్ అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్స్‌లోకెళ్ళి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోతది. ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. అడ్జస్ట్‌మెంట్ చేసినాక బ్యాక్‌కొచ్చేసేయండి. ఇక్కడున్న ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్స్‌లోకెళ్ళి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోటో కొంచెం పైకుంది కదా! పైకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఇలా కింద డ్రాగ్ చేసేయండి. కింద డ్రాగ్ చేసినాక కొంచెం ఇప్పుడు మీరు వై సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడొచ్చిన మిర్రర్ ఎఫెక్ట్ రాదు. కొంచెం వై సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. బ్యాక్‌కొచ్చేసేయండి. ఇలా వన్ బై వన్ ఈ కొన్ని ఫోటోస్ కూడా చేసుకోండి. అన్ని ఫోటోస్ రీప్లేస్ చేసినాక ఇక్కడ పైన చివర్లో షేర్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి వీడియోని మీకు నచ్చిన బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.